సో ఈ మధ్య ఓపిల్ల అనుష అని చెప్పేసి ఒక సాంగ్ ప్రోమో వచ్చినట్టుంది కదా బయటికి. సో అంటే అదొక ఊపు ఊపుతట్టుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక రీల్ ఏమో వేసినారు నువ్వు అరుణ్. సో ఇద్దరు చేసింది బాగా ట్రెండ్ అయింది అనుకుంటా నాకు తెలిసి అది రీల్. అవునా? సో అంటే పక్కన అరుణ్ ఉండాలి, అరుణ్ ఎందుకు లేడు? ఇక మనోడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పినాం కదా వాడికి డాన్స్ అంటే బాగా ఇష్టం అని. అట్లనే కష్టపడి చేసిండు 2-3 సాంగ్స్ మంచిగా. గానికి మంచిగా ఒక మంచి గట్టి పాట తీసిండు, అది హైలైట్ అయిపోయింది, అది ట్రెండింగ్ లో అయిపోయింది. ఇప్పుడు మొత్తం మనోడు బిజీ అయిపోయింది ఫోకస్ అని. ఏ పాట అది? అదే అబ్బబ్బా పోరాడు ఏమున్నాడు. కాదు ఇప్పుడు అరుణ్ పక్కన లేడుగా, మిస్ అవుతున్నావు అరుణ్ని? రోజు మిస్ అవుతా, ఎందుకు మిస్ అయ్యారన్న? రోజు మిస్ అవుతా? రోజు మాట్లాడుకుంటూ ఎప్పుడు రీల్స్ చేసుకుంటుండే, మీకు కలుతుండే, మీ ఇట్లనే హైదరాబాద్ ప్రమోషన్లు వస్తుండే, మీ దగ్గరికి వస్తుండే. ఇప్పుడు మనోడు బిజీ అయ్యండి అని చెప్పేసి మిస్ అవుతున్నా, బట్ రోజు మాట్లాడుకుంటాం. ఒకటి ఏంటంటే ఖుషి ఏమనిపిస్తా అంటే వాడు ఏదైతే అనుకున్నాడో కమిటీ, వాడు ఎప్పుడైతే డాన్సర్ కావాలని అనుకున్నాడు చిన్నప్పటి నుంచి, డాన్సర్ కాబట్టి వాడు అనుకున్నది వాడు రీచ్ అవుతున్నాడు అని చెప్పేసి అది ఒక ఖుషి ఉన్నది. వాడు అనుకున్నది వాడు రీచ్ అవుతుంది మొత్తానికి. కానీ మీరిద్దరు పక్క పక్కన కూర్చుంటే అసలు అది వేరే లెవెల్. నిజం చెప్పాలంటే ఇద్దరు పక్కన కూర్చుంటే మీరు మాట్లాడే విధానం కానీ వేసుకునే పంచులు కానీ అది మంచిగా ఉంటాయి. ఇంతకు ముందు కూడా వచ్చిన